హల్లెలూయా 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 హల్లెలూయా. ముందున ఉపవాస దినములన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించి మనకి సహాయం చేయలాగా, ఆత్మచేత పరిశుద్ధాత్మ దేవుడు నడిపించులాగా రెండు చేతుల పైకెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 చెప్దాం. హల్లెలూయా. ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రారంభ ప్రార్థన మన మధ్యలో శంకర్ ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రాలు మహిమ చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. లెంటు దిన ఉపవాస ప్రార్థనలో ప్రభా మీరు తోడైండి నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు మహిమ కలుగును గాక. ప్రభా అనునిత్యము ప్రభా నీ పాద సన్నిధికి చేర్చి ప్రభా నీ కృపలో గడుపుటకు తండ్రి నాకు మాకు సంఘానికి అయా నీవిచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు మహిమ చెల్లిస్తున్నావు. జీవము కలిగిన మా తండ్రి, ఉపవాసంలో తండ్రి అనేకనైనా లోతైన మర్భాలు మాతో మాట్లాడండి. దైవ సేవకులను నిలబెట్టుకొని ప్రభాడంతల ఆత్మచేత నింపి అయా అనునిత్యము నాయన ఇంకా నాయన కొత్త ధనాన్ని మాకు నాయన మీరు నేర్పించి ప్రభా నీ జీవ గ్రంథములో నుండి వస్తున్న ప్రతి మాట ప్రభా నాకు మాకు కుటుంబాలకు జీవారాధమై ఉండేటట్టు మీరు సహాయం చేయండి ప్రభా. జీవము కలిగిన మాటలు వింటుండగా శక్తిని బలమును పొందుకొని ప్రభా ఉపవాసంలో కొనసాగించే కృపను దయచేయండి. అయా ఉపవాసం ఉంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అయా శరీర విషయంలో తండ్రి ఎలాంటి బలహీనత రాకుండా, డిస్టర్బెన్స్ రాకుండా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా ఉపవాసము నాయన ఇంకా ఉండాలని ఆశించిన ప్రతి కుటుంబాన్ని దర్శించి కృపలే పట్టుకొని ప్రభా వారిని కూడా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా అయా నీ సిలువ ధ్యానము నాయన జరుగుతున్నటువంటి రోజుల్లో ప్రభా అనేక బిడ్డలు ప్రభా ఈ వాక్యాన్ని విని లైవ్ చూస్తున్న వారు తండ్రి నాయన నీ యొక్క మాటల ద్వారా ఆదరించబడి అయా అనేకులు రక్షణ మార్గంలోకి నడిపించుకో తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి బిడ్డ మారు మనసు పొందుటకు సహాయం చేయండి. యవనస్తులను దర్శించండి ప్రభా. అయా నాయన ఉపవాస దినంలో తండ్రి నీ సిలువ ధ్యానము నాయన ప్రతి ఒక్కరికి తండ్రి ఒక మాదిరికరంగా ఉండును గాక అని ప్రార్థిస్తూ ఉన్నా. జీవము కలిగిన మా తండ్రి, మా ప్రియులు మా కుటుంబాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న ప్రతి అంశాన్ని ప్రభా అయా మీరు నెరవేర్చగలిగిన దేవుడు తండ్రి. అయా నాయన ప్రతి అంశం ప్రభా నీ నామంలో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నా. అయా నాయన ఎలాంటి అనారోగ్యం అస్వస్థత రాకుండా, శరీరంలో బలహీనతలు లేకుండా అయా నీ శక్తిని నీ బలమును మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఉంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో తండ్రి నాయన ఎలాంటి నాయన డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా నీ యొక్క రక్షణ స్వార్థను నాయన అయా అనుదినము ఆనందిస్తూ ధ్యానిస్తూ జీవిస్తున్న ప్రతి కుటుంబాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎడంతల ఆత్మచేత నింపండి, కృప చూపండి. అయా ఇక్కడ జరుగుతున్నటువంటి నాయన యొక్క కూడిక ప్రభా సంఘానికి దీవెనకరంగా నీకు మహిమకరంగా జరిగించి నాకు మాకు ప్రియులు రావాల్సిన ప్రతి కుటుంబానికి నీ తోడ్పాటును అనుగ్రహించి కృప చూపి సాయం చేసి నడిపించుకోమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. రైట్. కోయరారు ముందుకు వచ్చినట్లయితే పాటలు పాడుచు ప్రభునామాన్ని ఘనపరచుదాం. పాటల పుస్తకంలో నుంచి 224వ పాట, సిలువలో ఆ ఘోర కలువరిలో అనే పాట పాడుకుందాం. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్య
మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే, తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్ల ఓలే మోమున ఉన్నివేయా, మౌనివైనావే, వదకు సిద్ధమైన గొర్రె పిల్ల ఓలే మోమున ఉన్నివేయా, మౌనివైనావే, దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను, ఊహకు అందదు నీ త్యాగమేనయ్యా, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అనువనున హింసించెను నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అనువనున హింసించెను నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం సిలువను చేరెదను విరిగిన హృదయముతో సిలువను చేరెదను హృదయముతో నీ అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. పాటల పుస్తకంలోంచి 570వ పాట ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి అనే పాట పాడు. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే
ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా ప్రియుడను పాపమునంతటిని మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా రక్తము చింది నీ సాక్షిగా నందును నిశ్చయం నిశ్చయమే రక్తము చిందించి సాక్షిగా నందును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది
భక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, లేచి నిలబడదాం. ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలపు శిలువ ధ్యానంలో సిద్ధపరిచిన వాక్యాన్ని బట్టి ప్రార్థన, వాక్య పఠనం చేసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆదికాండం 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము, పేజ్ నెంబర్ 18వ పేజ్ నెంబర్లో 24వ అధ్యాయము 39-40 వచనాన్ని నేను చదువుతాను. ఆదికాండం 24వ అధ్యాయము ఈ దినం శిలువ ధ్యానములో ఏర్పరచబడిన వాక్యము. ఆదికాండం 24వ అధ్యాయం 39-40. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును, నీ ప్రయాణము సఫలము చేయును. చిన్న ప్రార్థన మోకరిద్దాం. ఈ ఉదయకాలపు శిలువ ధ్యానంలో శిలువ చెంత, ఈ ఉదయకాలపు ప్రభు పాదాల చెంత గడిపే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మన 2 చేతులు పైకెత్తుదాం. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో శిలువ ధ్యానంలో పరిశుద్ధాత్మ దేవుడు శిలువను మోసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఈ 40 దినాలు ఉపవాసాన్ని, నీ ప్రార్థనలని కూడా ప్రభు ముద్రించి వాటన్నిటిని ప్రభు సఫలము చేయులాగా 2 చేతులు పైకెత్తి సంఘమంతా 1 నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో విడుదల కార్యముల చేత ప్రభు మనల్ని దర్శించులాగా నీ ప్రార్థనలన్నిటి మీద ప్రభు కనుదృష్టి ఉంచులాగా, నువ్వు చేయబోతున్న ప్రార్థన ఉపవాసములన్నిటినీ ప్రభు ముద్రించి నీకు ప్రభు ప్రతిఫలము దయచేయులాగా నీకు ప్రభు మేలు చేయులాగా, నీ ప్రార్థనని కూడా ప్రభు సఫలము చేయులాగా, నీ ఉపవాసాన్ని ప్రభు ముద్రించి అది నీకు నీ కుటుంబ సభ్యులకి ఆశీర్వాదకరంగా ప్రభు చేయులాగా 2 చేతుల పైకెత్తి సంఘమంతా కూడా ప్రార్థన చేద్దాం. ఉదయకాలపు మన ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంచి ఉన్నాడు. మన ప్రార్థనలు సఫలము చేసే దేవుడై ఉన్నాడు. సర్వ శరీరుల ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఉదయకాలపు 2 చేతుల పైకెత్తి 1 నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ 40 దినాలు ప్రభు మనల్ని బలపరచులాగా, ఈ 40 దినాలు ప్రభు ఆత్మతో నింపులాగా, నూతనమైన శక్తితో ప్రభు నింపులాగా, నూతనమైన కార్యము చేత నిన్ను దర్శించులాగా, నీ కుటుంబాన్ని దర్శించులాగా, నీ పరిస్థితులని కూడా ప్రభు చక్కపెట్టులాగా, దైవికమైన కృప చేత నింపులాగా, ప్రభు ఆత్మ నీ మధ్యలో దిగివచ్చులాగా, విడుదల కార్యము చేత ప్రభు దర్శించులాగా నీ ఉపవాసాన్ని ప్రభు నీ ప్రార్థనని కూడా సఫలము చేయులాగా ప్రార్థన చేద్దాం. సంఘమంతా ప్రార్థన చేద్దాం. 1 నిమిషం ప్రార్థన చేద్దాం. ఉదయకాలపు 1 నిమిషం శిలువ ధ్యానంలో ప్రభు మనతో కూడా మాట్లాడులాగా, విత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించులాగా, ఈ 40 దినాలు ఒక దైవికమైన వాతావరణం చేత, దైవికమైన తన వాక్కు చేత నిన్ను నడిపించులాగా, నిన్ను బలపరచులాగా, నిన్ను స్థిరపరచులాగా, నీ ప్రార్థన ప్రభు సఫలము చేయులాగా, నీ ఉపవాసాన్ని ప్రభు ముద్రించులాగా.
రెండు చేతులు పైకెత్తి ఉదయకాలపు ఎత్తబడిన వాక్యం పరిశుద్ధాత్మదేవుడు మన వెనుకలు దీవించులాగా చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆలకించి అంగీకరించి ప్రతిఫలం అనుగ్రహించునుగాక. దయగల స్వామి మీకు స్తోత్రములు ప్రభువా. జీవాధిపతి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాలపునైనా సిలువ ధ్యానంలో నైనా సిలువను మోసే ధన్యత మరొక ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన అనుగ్రహించిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఉదయకాలపు తండ్రిని పాదాల చెంత వచ్చిన బిడ్డలందరి పక్షమును మీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఉదయకాలపు తండ్రి బిడ్డల ఉపవాసాన్ని వారి ప్రార్థనలన్నీ కూడా మీరు సఫలము చేయమని ప్రార్థిస్తున్నాం. నైనా ఈ దినం ప్రభా ఒక నూతనమైన కార్యము చేతనైనా నూతనమైన అభిషేకం చేత బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. గడిచిన ఉపవాస దినములన్నింటిలో ప్రభా సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినం ఒక ప్రత్యేకమైన ప్రభా కోణంలో ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా ప్రభా బిడ్డల్ని మీరు బలపరచండి. సంఘాన్ని ఉత్తేజపరిచే మాటల ద్వారా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రములు ప్రభా. ఈ దినం ప్రభా నీ పాదాల చెంత వచ్చిన బిడ్డలందరి పక్షమును మరొకసారి ప్రార్థిస్తుండగా ఈ వాక్యాన్ని ప్రభా యూట్యూబ్లో కూడా వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఉపవాస దినముల ప్రభా మీరు అంగీకరించారు. వారి ప్రార్థనలన్నీ కూడా సఫలము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మరొక ఉపవాస ప్రార్థనలు సిలువ ధ్యానంలో ఉదయకాలపు ప్రభు పాదాల చెంత గడిపే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మంచిది. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఉదయకాల సమయంలో మరి చదువుకున్న లేఖనాల్లో ఉన్నారుగా వినడానికి సిద్ధంగా? ఎస్ సార్ టు సార్ రైట్. హల్లెలూయా. రైట్. చదువుకున్న లేఖనాల్లో ఆదికాండం 24వ అధ్యాయము 24వ అధ్యాయం 39-40 వచనములో చదవండి. 39-40 ఆదికాండం 24వ అధ్యాయము. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. సరిపోతుంది. వాక్య ధ్యానములకు వెళ్దాం. వాక్య ధ్యానములో చాలా క్లుప్తంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. కరెక్ట్ టైంకి ముగిస్తాను. ఆదికాండం 24వ అధ్యాయము 39-40 వచనములో ఒక మాట మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న మాట ఏంటంటే అబ్రహాము తన దాసుడైన ఎలియాజరుతో ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తగా వినాలి. వాక్యం మీద మీ మనసు ఉండునుగాక. అబ్రహాం గారు తన దాసుడైన ఎలియాజరుతో ఏమంటున్నాడంటే ఆ యెహోవా జీవము తోడు ఏంటంటే ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. చెప్పండి చెప్పండి మళ్ళీ. నీ ప్రయాణము సఫలము చేయును. వాక్య ధ్యానములో ఆదికాండం 24వ అధ్యాయంలో మీకు సందర్భాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తా. ఈ సందర్భాన్ని మీరు గమనిస్తే అబ్రహాం ఏం చేశాడంటే తన కుమారుడైన ఇస్సాకుకి వివాహము చేయడానికి పెళ్లి చేయడానికి అబ్రహాము ఆలోచన ఏంటంటే తన స్వదేశంలో అంటే తన సొంత వంశంలోకి వెళ్ళి ఒక స్త్రీని వివాహము తన కుమారుని కంటే కోడలుగా చేసుకోవడానికి అబ్రహాముకి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం అబ్రహాం ఏం చేశాడంటే అర్థమవుతుందా? వినాలి. అబ్రహాం ఏం చేశారంటే తన దాసుడు ఏం పేరంటండి? ఎలియాజరు. చెప్పండి.
ఎలియాజర్ని ఏం చేస్తున్నాడంటే అంటే అబ్రహాం గారి స్వదేశానికి పంపుచు, వారి ఊరికి పంపుచు ఆ దాసునితో ఏం చెప్పాడంటే, నువ్వు చేస్తున్న ప్రయాణం ఈ ప్రయాణంలో దేవుడు నీకు ఒక దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేస్తాడని చెప్తున్నాడు. ఈ మాట మీద మనం ధ్యానం చేయబోతున్నాం. నేనేమంటానంటే, ఈ 40 దినాలు మీ ప్రయాణం దేవుడు సఫలం చేయాలి. చెప్పండి ఆమేన్. ఈ 40 దినాలు నీ ఉపవాసాన్ని దేవుడు సఫలము చేయాలి, నీ ప్రార్థనని కూడా దేవుడు సఫలము చేయాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు మీ ప్రార్థనలు, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, మీ ప్రార్థనలన్నీ కూడా సఫలం చేయాలంటే మీ ప్రయాణం ఎట్లా ఉండాలంటే అబ్రహాము లెక్క మీ ప్రయాణం ఉండాలి. ఇక్కడ అబ్రహాము తన దాసుడైన ఎలియాజర్తో ఏం చెప్పిండంటే, నువ్వు మా స్వదేశానికి వెళ్ళిపో, అక్కడ దేవుడు నీకు కార్యము జరిగిస్తాడు, దేవుడు నీకు బయలుపరుస్తాడు అని చెప్తూ ఏం చెప్పాడంటే ఈ ఎలియాజర్ని పంపిస్తున్నాడు. తన దాసుడైన ఎలియాజర్ని పంపిస్తున్నాడు. ఇక్కడ పంపుతున్న ఆ మాట మీరు గమనించండి జాగ్రత్తగా. ఏమంటాడంటే, ఆ ఎలియాజర్ ఏమంటాడంటే, నేను వెళ్తా, కరెక్ట్ అయ్యగారు, నేను వెళ్తా యజమానుడా, అయితే ఆ స్త్రీ నా వెంట రాకపోతే ఎట్లా? అర్థమైందా? కోడలు నాతో కూడా రాకపోతే ఎట్లా అంటే, అబ్రహాం గారు ఏమంటారంటే, చాలా జాగ్రత్తగా మీరు అండి, యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేస్తాడు. అంటే నీ ప్రయాణంలో ఎవరుంటారు తెలుసా? దూతలు ఉంటారు. ఎవరుంటారండి? దూతలు ఉంటారు. ఆ దూతలు ఉంటే మీ ప్రయాణం ఎట్లయితుందంటే సఫలమవుతుంది. ఏమవుతుందండి? సఫలమవుతుంది. కాబట్టి ఇక్కడ అబ్రహాం ఏమంటాడంటే, యెహోవా తన దూతను పంపించి నీ ప్రయాణము సఫలము చేస్తాడు. అంటే దేవుడు మన ప్రయాణం సఫలం చేయాలి, దేవుడు నీ ప్రార్థన సఫలం చేయాలి. దేవుడు నీ ప్రయాణం సఫలం చేయాలంటే అర్థమవుతుందా? ఈ యాత్రలో దేవుడు నీతో కూడా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఉండాలి, దేవుని దూతలు నీతో కూడా ఉంటే నీ ప్రయాణం సఫలమవుతుంది. నీ ప్రార్థనని కూడా దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు లేకుండా నీ ప్రార్థన సఫలం కాదు, దేవుడు లేకుండా నీ ప్రయాణం సుఖకరంగా అది సాగదు. కాబట్టి దేవుడే నీతో కూడా ఉంటే నీ ప్రయాణంలో ఏమైతే తెలిసి సఫలమవుతుంది. ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేశారంటే, తన దాసుడిని ఎలియాజర్కి చెప్పాడు. ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా? 29-30 వచనంలో జాగ్రత్త చదివితే, అప్పుడు నేను నా యజమానితో ఎవని సన్నిధిలో, చదవండి జాగ్రత్తగా, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను. చెప్పండి, నీ ప్రయాణము సఫలం. ఈ 40 దినాలు మీ ప్రయాణం ఏమవ్వాలి? సఫలం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు మీ ప్రయాణం ఈ 40 దినాలు సఫలం చేయబోతున్నాడు. దేవుడు మీ ప్రయాణం ఈ 40 దినాలు సఫలం చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, దేవుడు ఈ 40 దినాలు ఉపవాస ప్రయాణాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, వాక్య ధ్యానంలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడు అబ్రహాం గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు వెళ్ళు. ఎవరితోని? తన దాసునితో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు. అర్థమైందా? నువ్వు ప్రయాణం మొదలుపెట్టు. నీ ప్రయాణము దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. ఇప్పుడు మీ ప్రయాణము, మీ ఉపవాసము దేవుడు సఫలము చేయాలంటే ఎవరుండాలి? దూతలు ఉండాలి. ఎవరు ఉండాలండి? దూతలు. ఇక్కడ అబ్రహాం స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నీకు ముందుగా దేవుడు ఏం చేస్తాడు? దూతలు పంపిస్తాడు. ఆ దూతలు ఏం చేస్తారంటే నీ ప్రయాణం సఫలము చేస్తారు. చెప్పండి, మీ ప్రయాణం సఫలం చేస్తారు. అంటే దూతలు ఉంటే మీ ప్రయాణం ఏమవుతుంది? సఫలమవుతుంది. అర్థమైందా? మీ ప్రయాణం ఎట్లా ఉంటుంది? ఆడుతూ పాడుతూ మీ ప్రయాణం సాగిపోతుంది. ఇప్పుడు మన యాత్ర ఏ యాత్ర? ఇది సియోను యాత్ర. ఈ యాత్రలో దేవుని దూతలు ఉంటే ఈ యాత్రలో మనకు భారం అనిపించదు. మనం ఆడుతూ పాడుతూ పరమకాణానికి చేరుకుంటాం. ఆత్మీయ జీవితంలో అర్థమవుతుందా? నేను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు, నీతో కూడా ఉండే దేవుని దూతలు, వారు నీతో కూడా ఉంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే, దేవుని ఆత్మ నీతో కూడా ఉంటే నీ ప్రయాణము సఫలమవుతుంది. ఆమేన్. ఇప్పుడు అబ్రహాం గారు తనకు కోడలుగా చేసుకోవడానికి అర్థమైందా? తన దాసుడిని ఎలియాజర్ని పంపిస్తూ ఏమన్నాడు తెలుసా? యెహోవా నీతో కూడా తన దూతల్ని పంపించి నీ ప్రయాణము సఫలం చేస్తాడు అని చెప్పేశాడు. అంతే, అబ్రహాము చెప్పాడు, అంతే. ఈ ఎలియాజర్ ఏం చేశాడు తెలుసా? బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ ఎలియాజర్ కూడా ఒకటి అనుకున్నాడు. ఎట్లా అనుకున్నాడు? నేను వెళ్ళిపోతా, నా యజమానుడు చెప్పినట్టే, నా యజమానుడు దేవుడు చెప్పినట్టే నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోగానే అర్థమైందా? ఊరు పొలిమేరికి వెళ్ళిపోతా. ఆ ఊరు పొలిమేరి దగ్గర ఆగిపోయినప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి కొంతమంది యవనస్తులు వస్తారు, యవన బిడ్డలు వస్తారు, యవన స్త్రీలు వస్తారు. అప్పుడు నేనేం చేస్తా? నేను అనుకున్నది ఎట్లా? ఏమనుకున్నాడమ్మా? నాకును నా వంటలకు తాగడానికి ఎవరైతే నీళ్ళు ఇస్తారో వారే అని అనుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. ఆమేన్ చెప్పండి. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి.
ఈ 40 దినాలు మీరు అనుకున్నది ప్రభు మీకు అనుగ్రహించాలి. మీరు చేసిన ప్రార్థన సఫలమవ్వాలి. ఈ 40 దినాలు మీ ప్రయాణము దేవుడు సఫలము చేయునుగాక. ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్టే జరిగిపోయిందండి. ఎట్లా జరుగుతుంది? దేవుని దూతలు మీతో ఉండాలి. ఆమేన్ చెప్పండి. మీ దేవుడు దూతలు మీతో సంచారము చేయాలంతే. మీతో దేవుని దూతలు దేవుని సన్నిధి ఉన్నప్పుడు మీ ప్రయాణం సఫలమవుతుంది. మీ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ అబ్రహాం గారు ఒక అనే ఆలోచన మీరు చూడండి. దేవుని దూతలు మీతో వస్తారని చెప్పాడు. అది చెప్పినట్టే దూతలు ఏం చేశారమ్మ? ప్రయాణాన్ని సఫలము చేశారు. మన ప్రయాణములు ఏం కావాలంటే కాపుదల కావాలి. ఏం కావాలని చెప్పండి? ఏం కావాలి? కాపుదల కావాలి. మన ప్రయాణంలో దేవుని ఆత్మ దేవుని దూతలు ఉంటే ఆ ప్రయాణం సఫలమవుతుంది. ఇప్పుడు అబ్రహాం గారు ఆలోచన ఏంటంటే తన కుమారుడిని ఇస్సాకు యుక్త కాలం వచ్చింది, వివాహ కాలం వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు తన దాసుని ఎలియాజర్కి ఇవన్నీ కూడా చెప్పి దేవుడు నీతో ఉన్నాడు, యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేస్తాడు అని చెప్పాడు. వెళ్ళాడు. సఫలమైందా లేదా? సఫలమైందా విఫలమైందా? సఫలమైందా విఫలమైందా? సఫలమైంది. కారణం ఏంటి తెలుసా? యెహోవా దూత ఉన్నారు కాబట్టి సఫలమైంది. నీ ప్రయాణంలో యెహోవా దూత, యెహోవా అంటే దేవుని ఆత్మ నీతో ఉంటే ఈ ఉపవాస ప్రయాణము సఫలమవుతుంది, లేకపోతే విఫలమవుతుంది. ఎవరు ఉండాలి? దేవుని దూతలని చెప్పండి. మళ్ళీ చెప్పండి. దేవుని దూతలు ఉంటే మీ ప్రయాణము, మీ ఉపవాస ప్రయాణము, మీ ఉపవాసము దేవుడు సఫలము చేస్తాడు. ఎలియాజర్ వెళ్ళాడండి. వెళ్తూ అర్థమైందా? అబ్రహాం గారు చెప్పినట్టే వెళ్ళాడు. అనుకుంటూ వెళ్ళాడు. అనుకున్నది అనుకున్నట్టే జరిగిపోయింది. ఎవరు తీసుకొచ్చాడమ్మో? వచ్చేటప్పుడు రిబ్కాని తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అబ్రహాం కోడలు ఎవరు? గట్టి చెప్పండి. మరి అబ్రహాము ఈ ఎలియాజర్ ప్రయాణం సఫలమైందా లేదా? సఫలమైందా విఫలమైందా? ఇక మీ ఈ 40 దినాలు మీ ప్రయాణం కూడా దేవుడు సఫలము చేయును గాక. దేవుడు మీ 40 దినాలు ఉపవాస ప్రార్థన, ఈ ఉపవాస ప్రయాణం సఫలం చేయాలంటే మీతో కూడా ఎవరు ఉండాలి? దూతలు ఉండాలని చెప్పండి. ఎవరు ఉండాలి? ఒకసారి పక్కన వాళ్ళు చెప్పండి, నీతో కూడా దూతలు ఉందురుగాక. ఎవరు ఉండాలి? దూతలు ఉంటే ఏమవుతుందమ్మా? మీ ప్రయాణము సఫలమవుతుంది. 91వ సంకీర్తన 11వ చరణాన్ని చదవండి. 91వ సంకీర్తన 11వ చరణం చదవండి అమ్మా. త్వరగా చదవాలి. నీ మార్గం అన్నిటిలో. అబ్రహాం గారు కూడా అదే చెప్పారు. ఎవరితో అండి? ఎవరితో? తన దాసుడిని ఎలియాజర్తో చెప్పిండు. నీ ప్రయాణం అంతటిలో, నీ మార్గమంతటిలో అర్థమైందా? దేవుడు తన దూతలు పంపించి నీ ప్రయాణము సఫలము చేస్తాడని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? అబ్రహాము చెప్పారు. ఎవరు చెప్పారండి? అబ్రహాము తన దాసుడిని ఎలియాజర్తో ఏం చెప్పాడంటే నీ మార్గమంతట్లో అర్థమైందా? నీ మార్గములో నీ ప్రయాణాన్ని దేవుడు సఫలము చేస్తాడని చెప్పాడు. ఇప్పుడు దేవుడు సఫలము చేశాడు. ఎవరండి? దేవుడే సఫలం చేశాడు. ఈ మార్గంలో ఎవరున్నారు తెలుసా? దేవుని దూతలు ఉన్నారు. ఎవరండి? 91:11లో నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు. అర్థమైందా? ఎలియాజర్ని ఇప్పుడు కాపాడారు. ఎవరు కాపాడారండి? దేవుని దూతలు కాపాడారు. వింటున్న వాక్యం. అప్పట్లో మార్గం మధ్యలో ఎవరు ఉండేటోళ్ళండి? ఇప్పుడు ప్రయాణం చేసేటప్పుడు అప్పుడు మార్గం మధ్యలో పూర్వం ఎవరు ఉండేటోళ్ళు? దొంగలు ఉండేటోళ్ళు. ఎవరండి? దొంగలు. అర్థమైంది? వాళ్ళు దాటుకొని వెళ్ళిపోవాలి. వారు దాటుకొని వెళ్ళిపోవాలి. అది అసాధ్యం. వీడు దాటుకొని వెళ్ళిపోవాలంటే వీరు బలమైన వారై ఉండాలి. వీళ్ళకి ఒక సైన్యం ఉండాలి, లేకపోతే దేవుని సన్నిధి ఉండాలి. దేవుని దూతలు ఉంటేనే దాటుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి? యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు. మార్గమధ్యలో ఏమయ్యాడండి? దొంగల చేత చెప్పండి. దొంగలకి దొరికాడండి. అంతే, కొట్టారు. కుర ప్రాంతం వదిలేసి బట్టలన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఆ కాలంలో అది జరిగేది. అందుకే అబ్రహాం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? తన దాసుడైన ఎలియాజర్తో చెప్తున్నాడు, నీ మార్గమంతటో నీ ప్రయాణంలో దేవుడు ఒక దూతను పంపి నీ ప్రయాణం దేవుడు సఫలము చేస్తాడు. సఫలము చేస్తాడు. దూతలు ఉంటే నీ ప్రయాణం సఫలమవుతుంది. ఈ 40 దినాలు నీ యాత్ర, నీ ప్రయాణం దేవుడు సఫలం చేయాలంటే దూతలు ఉండాలి. ఎవరు ఉండాలి?
దూతలు ఏం చేస్తారంట 91:11 ప్రకారం నీ మార్గం అంతట్లో ఆయన నిన్ను కాపాడి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆజ్ఞాపించాలి దేవుడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఈ 40 దినాలు దేవుడు మీ గురించి దూతలకి దేవుడు ఏం చేయాలంటే ఆజ్ఞాపించాలి. అప్పుడు మీ ప్రయాణం ఏమవుతుంది? సఫలమై. చెప్పండి, ఏమవుతుంది? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ 40 దినాలు మీ ప్రయాణం, ఉపవాస ప్రయాణం దేవుడు సఫలం చేయాలంటే దూతలు మీకు సహాయం చేయాలి. ఎవరు చెప్పండి అమ్మా? ఇక నిద్రలోనే ఉన్నట్టున్నారు మీరు, ఇంకా లేరా? మరి లేకపోతే జర హుషారుగా చెప్పొచ్చు కదా. టీ కాఫీ ఉన్నాయా? ఉన్నాయి బయట. మంచి హుషారుగా లేరు మీరు. ఈ 40 దినాలు మీ ప్రయాణంలో దేవుడు సఫలము చేయాలి. చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుడు మీ ప్రయాణం సఫలము చేయాలంటే 40 దినాలు ఉపవాస ప్రార్థనలో మీ ప్రయాణం దేవుడు సఫలం చేయాలంటే మీకు ఎవరు ఉండాలి? దూతలు ఉండాలి. 91:11 ప్రకారం నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు అంట ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు ఏం చేస్తారండి? నీకు ముందర నడుస్తారు, అంటే నీకు మార్గం సరళం చేస్తారు. నీకు వచ్చే ప్రతిదీ కూడా తొలగిస్తూ వారు ముందుకు సాగి వెళ్ళిపోతారు. నీకు మార్గం సరళమవుతుంది, నీ ప్రయాణం సుఖకరంగా ఉంటుంది. ఆమేన్. ఈ 40 దినాలు మీ ప్రయాణం చూసిన ఉపవాస ప్రయాణం, శిలువ ధ్యానం అనే ప్రయాణం, అది సఫలం అవ్వాలి. మీరు కోరుకున్నది జరగాలి, మీ హృదయవాంఛ ప్రభు తీర్చాలి. ఆమేన్. అట్లా చేయాలంటే ప్రభు దూత మీతో కూడా చెప్పండి ఉండాలి. వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతే నిర్గమాకాండం 23వ అధ్యాయం, 23వ అధ్యాయము, నిర్గమాకాండం 23వ అధ్యాయము చూడండి. 20 వచనం చదవండి. ఒక 2 పాయింట్ చెప్పిన తర్వాత నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, చూసిరా, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. చూసిరా, దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుని ప్రణాళిక ఎటువంటిదంటే నీవు నడిచే ఈ త్రోవ అంటే అదే యాత్ర. చెప్పండి, ఏంటంట? యాత్ర. ఈ యాత్రలో దేవుడు అంట నీ ప్రయాణంలో దేవుడు ఒక దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఏం చేస్తాడని? ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు ఏం చేస్తారంటే 20వ వచనంలో ఇదిగో చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. అర్థమవుతుందా? దేవుడు తన బిడ్డలకి ముందుగా దూతలు పంపిస్తుండు. కారణం ఏంటంటే వారు ఏం చేస్తారంట? వారు త్రోవను సరళం చేస్తారు, మార్గం సరళం చేస్తారు. అర్థమవుతుందా? వారు మార్గం సరళం చేసి ఆ దూతలు ఏం చేస్తారు తెలుసా? ఆటంకములన్నీ తొలగిస్తారు. నీ ప్రయాణం ఎట్లా ఉంటుందంటే సుఖకరంగా ఉండడానికి వారు మార్గం సిద్ధపరుస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నీకు ముందర ఎవరు నడవాలంటే నీకు ముందు ఎవరు నడవాలి? దూతలు నడవాలి. ఎవరు నడవాలి? దూతలు. ఇప్పుడు దూతలు నీకు ముందు నడవాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర ముందు అడగాలి. ఏమడగాలి? నా ప్రయాణాన్ని సఫలము చేయ ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. ఈ 40 దినాలు నడవడం కష్టం. ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలు యాచనలు చేయడం కష్టం. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? ఒక దూత నీకు సహాయం కొరకు నీకు అవసరం. నీ మార్గం సరళం చేయడానికి నీ ప్రయాణం సఫలం అవ్వాలంటే నీతో కూడా నీ ప్రయాణంలో దూతలు ఉంటే ఆ ప్రయాణం సఫలమవుతుంది. స్తోత్రం చెప్దాం. 2 విషయాలు చెప్తా. ఎవరు ఉండాలి మీతో? చెప్పండి, ఎవరు ఉండాలి? దూతలు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఒక 2 పాయింట్ చెప్తా. పాయింట్ 1కి వద్దాం. నిర్గమాకాండం, ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 37వ వచనం చదవండి. 40వ అధ్యాయం 37వ వచనం. ఇదే వారి ప్రయాణ పద్ధతి. వింటురా? నన్ను చూడండి. ఇప్పుడు ఇదే వారి ప్రయాణ పద్ధతి. పద్ధతి అంటే పద్ధతే. అంటే ఇంకేమంటాం? పద్ధతి అంటే ఇదే వారి ప్రయాణ పద్ధతి అంటే అర్థం ఏంటి? గింతే నడవాలని అర్థం. ఎట్లా? ఇలా నడవాలని అర్థం. ఎట్లా నడవాలి? అదే చెప్పినా కదా ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్లో. ఎట్లా? దూతల చేత మనము నడిపించబడాలి. ఎట్లా ఉండి? దూతల చేత మనం నడిపించబడాలి. వింటురా? వాక్యం వింటురా లేదా? ఎట్లా నడవబడాలి? మనం నడవలేం. మన ప్రయాణం ఎటువంటిదంటే భారమైనది. ఎటువంటిదమ్మా?
భారమైనది. మన మార్గం మధ్యలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి, అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. ఎప్పుడు నీతో కూడా ఎవరు ప్రయాణం చేయాలి? దూతలు ప్రయాణం చేయాలి, నీతో కూడా దూతలు సంచారం చేయాలి. నీతో కూడా దూతలు ఉన్నప్పుడే నీ ప్రయాణం సఫలమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాయింట్ 1, ఇదే ప్రయాణ పద్ధతి అంట. పద్ధతి అంటే రూల్స్ ఎట్లా తెలుసా? నియమాలు ఎట్లా ఉంటాయంటే, నీ ప్రయాణంలో నువ్వు ఒక్కడివే నడవలేవు. వింటున్న వాక్యం, మీరు ఒక్కరే మీ ప్రయాణంలో మీరు నడవలేరు, మీరు నడిచి గమ్యం చేరుకోలేరు, మీరు నడిచి గమ్యం చేరుకోలేరు. మీకు ఎవరు ఉండాలి? దూతలు ఉండాలి. ఎవరు ఉండాలండి? దూతలు మీతో కూడా ఉంటే మీ ప్రయాణం ఏమైతే తెలుసా? సఫలమవుతుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మీ ప్రయాణం సఫలం అవ్వాలంటే మీతో కూడా దూతలు ఉండాలి, పరిశుద్ధాత్మ సన్నిధి మీతో ఉండాలి. అప్పుడే మీ ప్రయాణం అది సఫలమవుతుంది. ఇదే ప్రయాణ పద్ధతి అంట. మీకు అర్థమవుతుందా? ఇంతకాలం మీరు నడిచారనుకుంటున్నారు, కాదు కాదు, మీతో కూడా దేవుని దూతలు మిమ్మల్ని నడిపించారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మనం నడిచామనుకుంటుర్రా? మీరే నడిచారు అనుకుంటుర్రా? మిమ్మల్ని నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? దూతలు ఇంతవరకు నడిపించారు. మీరు ఉపవాసం ఉండి మీరే నడవలేరు. మీ ప్రయాణం అది భారమైనది, మీ ప్రయాణం అది సుఖకరమైనది కానే కాదు. మీ ప్రయాణం సుఖకరంగా అది సఫలం అవ్వాలంటే దూతలు మీతో కూడా ఉంటేనే ఆ పని అవుతుంది. ఏమంటాడమ్మా ఇక్కడ? ఇదే ప్రయాణ పద్ధతి. ఏంటి ఆ పద్ధతి? చదవండి. ఆ మేఘము పైకి చూసిరా, ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల, ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల, అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండిరి. అంటే ప్రయాణ పద్ధతి చెప్తా వినండి. ఉపద్ఘాతంలో పరిశుద్ధాత్మ అంటే దూతలు నడిపించారు. ఇప్పుడు ఇశ్రాయేల్ యాత్ర చూసిరా, ఇశ్రాయేల్ యాత్ర ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వరకు? ఐగుప్తు నుండి కానాను వరకు. చెప్పండి, ఐగుప్తు నుండి కానాను వరకు. ఐగుప్తు నుండి కానాను నడవాలంటే అర్థమైందా? వాస్తవానికి 40 రోజుల ప్రయాణం. కానీ ఎంతకాలం నడిచారు వాళ్ళు? 40 సంవత్సరాలు నడిచారు. ఎంతకాలం? ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. అర్థమైందా? వారు ఏది కూడా సమకూర్చుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని సమకూరుస్తూ వారి ప్రయాణాన్ని సుఖకరంగా చేశాడు. వారి ప్రయాణాన్ని దేవుడు సఫలము చేశాడు. ఎక్కడికి చేరుకున్నారు వాళ్ళు? కానాను చేరుకున్నారు. చెప్పండి, ఏడు చేరుకున్నారమ్మా? చెప్పండి. కానాను చేరుకోవాలంటే వారు నడవలేదు. ప్రయాణ పద్ధతి దేవుడు చెప్పిండు, ఇట్లా నడవాలి, ఇట్లా చేస్తేనే మీరు సుఖకరంగా మీ ప్రయాణం సులభంగా ఉంటుంది, మీరు గమ్యం చేరుకుంటారని చెప్పారు. ఇప్పుడు ప్రయాణ పద్ధతి ఏంటంటే వీరికి ముందంట, అంటే వీరికి పైన ఒక మేఘం నడుస్తుందంట. చెప్పండి, మేఘం. ఇప్పుడు మీరు ఉపవాసం ఉన్నారు కదా, ఉన్నారు అందరూ? సరే, ఉన్నాను కదా. ఇప్పుడు ఉపవాసంలో దేవుడు మీకు పైన మేఘం పెడతాడు. ఏం పెడతాడమ్మా? మేఘం ఉంచాడు అనుకోండి, మీకు అప్పుడు ఏమనిపించదు? మీ ప్రయాణం, మీ ఉపవాస ప్రయాణం ఏమనిపించదు? మీకు కష్టంగా అనిపించదు. అంటే ఆ మేఘం ఏమి ఇస్తుంది? మీకు నీడ ఇస్తుంది. ఏమి ఇస్తుందమ్మా? ఉపవాసంలో ఎండ తాకింది అనుకో ఏమవుతాం? చక్కరోజు పడిపోతాం. అంటే ఉపవాస ప్రయాణం ఏమవుతుంది? ఆగిపోతుంది, మనం హాస్పిటల్ పాలవుతాం. అట్లా కాకుండా దేవుడు ఏం చేస్తాడంట? మేఘం పంపిస్తాడంట. అంటే నీకు ఏం తాకొద్దు? ఎండ దెబ్బ, వెన్నెల దెబ్బ తాకొద్దు నీకు. అర్థమైందా? పగలు మేఘస్తంభమై, చెప్పండి, రాత్రి అగ్ని స్తంభమై మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు. మీ ప్రయాణం సఫలం అవ్వాలి. ఆమేన్ చెప్పండి అమ్మా. అనుకుర్రా కదా 40 రోజులు నేను ఉంటా అని? అనుకుర్రా మీరు? అనుకోలేదా? అనుకుర్రా? ఉట్టి గుడ్డిగా నడుస్తుర్రా అంటున్నా? అనుకుర్రు కదా. మీ ఇట్లా 40 రోజులు ఉండాలి. ఇప్పుడు నీ 40 రోజుల ప్రయాణం దేవుడు సఫలం చేయాలంటే ఒకటి, నీతో కూడా దూతలు ఉండాలి. రెండోది, ఇప్పుడు మేఘం ఉండాలి. ఎవరు ఉండాలండి? మేఘం ఉండాలి. అర్థమైందా? మేఘం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ప్రయాణ పద్ధతి చెప్తున్నాడు. ఏంటమ్మది? ప్రయాణ పద్ధతి చెప్తున్నాడు. ఏంటంట? ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి ఎల్లని ఎడల, అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండిరి. అంటే వీళ్ళు నడిపించేది ఎవరు? ఇప్పుడు మేఘము. చెప్పండి, ఎవరు నడిపిస్తున్నారు? మేఘం. మేఘం ఎట్లా నడిపిస్తుంది? నాకు అర్థం కావట్లే. అసలు మేఘం కదులుతుందమ్మా? కదులుతుందా? కదలదా? కదులుతుంది కదా, కదులుతుంది. కిందికైనా మనం చూస్తూనే ఉంటాం, మేఘాలు కదిలిపోతూ ఉంటాయి. అర్థం మీద ఇక్కడో రోడ్ ఆ కమాన్ దగ్గర ఎండ ఉంటే మేఘం ఈడ ఉంటే మనకి ఏముంటుంది? ఈడ నీడ ఉంటుంది. ఇప్పుడు ఒకటి దేవుని దూతలండి ఉపద్ఘాతంలో. రెండోది ఎవరు నడిపిస్తారంటే ఇశ్రాయేల్ని నడిపిస్తున్నారు. ఎవరు? మేఘం నడిపిస్తుంది. ఎవరంటే మేఘం. ఆశ్చర్యంగా లేదా మీకు? ఒక మేఘము ప్రజల్ని నడిపిస్తుంది.
మీద మేఘం నడిపిస్తుంది. వీరి ప్రయాణ పద్ధతి చూడాలి. ఆ మేఘం కదులుతేనంటే వీళ్ళు కదిలేటోళ్ళు, ఆ మేఘం ఆగిపోతే వీళ్ళు ఆగిపోయేటోళ్ళు. మీద ఆ మేఘం సాగితే వీళ్ళు సాగిపోయేటోళ్ళు. అంటే మేఘం వీళ్ళు నడిపిస్తుంది. ఎవరిని? ఇశ్రాయేల్ని మేఘం నడిపిస్తుంది. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో అపోస్తలుడు పౌలు రాస్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆ మేఘం అర్థమైందా? ఎవరు? ఆ బండ ఎవరండి? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు నీతో కూడా ప్రయాణము చేస్తే నీ ప్రయాణం సఫలమైతుంది. ఆమేన్ చెప్పండి. ఎవరు నడవాలి? మేఘం నడవాలి మీతో పాటు. ఇశ్రాయేలు చూడండి, ఆ మేఘాన్ని చూస్తూ నడిచేటోళ్ళంట. మీద ఆ మేఘం సాగిపోతుంటే వీళ్ళు కూడా సాగిపోతూనే ఉండేటోళ్ళు. ఆ మేఘం ఆగిపోయింది అనుకోండి, 10 రోజులు కూడా వీళ్ళు ఆగిపోయేటోళ్ళు. ఎవరు నడిపిస్తున్నారమ్మా చెప్పండి? మీరు ఏమనుకుంటారంటే ఇంతకాలం నేనే నడిచిన అనుకుంటున్నారు మీరు. అది రాంగ్. మిమ్మల్ని దేవుడు నడిపించిండు. ఎవరు నడిపించారు? దేవుడే నడిపించిండు. దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నడిపించాడు. దేవుని దూతలు మిమ్మల్ని నడిపించాడు. ఇప్పుడు రెండోది మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రయాణం చూసిరా? ఎక్కడికి వెళ్ళి? ఐగుప్తు నుండి కానాను వరకు వారు ఎట్లా నడిచిరంటే వాళ్ళ ప్రయాణ పద్ధతి మీరు చూడండి, జాగ్రత్తగా వినండి. వారిని మేఘం నడిపిస్తుందంట. నేనేమంటానంటే మీ ఈ ప్రయాణం 40 రోజుల ఉపవాస ప్రయాణం దేవుడు సఫలము చేయునుగాక. దేవుడు సఫలం చేయాలంటే రెండోది మీతో కూడా మేఘం నడవాలి. ఎవరు నడవాలి? మనుషులతో మేఘం నడవడం అసాధ్యం, కానీ మన దేవుడు సాధ్యపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రవక్త కాలంలో ప్రవక్త కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. వినాలి, ముగిస్తా, టైం అయిపోయింది. కర్మేలు పర్వతం మీద ప్రవక్త ప్రార్థన చేస్తూ మీద దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? వర్షం కొరకు. ఇక ప్రార్థన చేసి ఆమేన్ అని చెప్పి తన దాసుడికి చెప్పాడు. అసిస్టెంట్కి ఏం చెప్పాడు తెలుసా? బయటికి వెళ్ళి ఒక్కసారి వాతావరణం చూడమంటే ఈ ఈ ప్రవక్త దగ్గర ఉండే శిష్యుడు వచ్చి పైకి ఇట్లా చూసిన ఆకాశంలో ఏం కనపడిందంటే, ఏం కనపడింది? ఎంత? ఇక అరచి ఎంత మేఘం. ఎంతమ్మా? గింత మేఘం. ఇంత అరచి అంటే మనం కీడికెళ్ళి పైకి చూస్తే మరి గింతే కనబడుతుంది. అదే పైకి వెళ్ళి దీన్ని చూస్తే పెద్ద కనబడుతుంది. చెప్పండి మరి కిందికి వెళ్ళి అంత పైకి చూస్తే అరచేయంతే కనబడుతుంది. అరచేయంత మేఘం ఏం చేసింది చెప్పండి? మోపైన వాన కురిపించింది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అరచేంత మేఘం ఎంత వాన అంట? మోపైన అని చెప్పండి. అంటే ఎంత మోపైన అంటే ఎక్కువ, చాలా ఎక్కువ వాన పడేటట్టు చేసింది. అది ఎక్కడ పడింది వాన అంటే మీద ఎక్కడైతే ఆ హస్తం ఉందో మేఘం అంత హస్తం ఆ ప్రాంతంలోనే పడింది. ఇక చుట్టుపక్కల పడలేదు. అంటే వీళ్ళకే పడింది. మీకు అర్థమవుతుందా మీకు? అసలు వాన ఎందుకు పడింది అంటే ఆ ఊర్లో ఏం లేదు తెలుసా? గదేశంలో వాన లేకుండే, మీద పంటలు లేవు, కరువు వచ్చేసింది. ఇక ఆ ప్రాంతంలోనే పడిందంటే ఆ ప్రాంతంలో ఏముంది తెలుసా? మేఘం వల్ల నడిపిస్తుంది. ఆమేన్. మిమ్మల్ని దేవుడు నడిపించాలి. ఇట్లా మేఘం కింద ప్రభు మిమ్మల్ని నడిపించాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. మేఘం ఏం చేస్తుందట? వీళ్ళని నడిపిస్తుంది. మేఘం నడుస్తే వీళ్ళు నడిచేటోళ్ళు, మేఘం ఆగిపోతే వీళ్ళు ఆగిపోయేటోళ్ళు. అట్లా మీకు కూడా మీకు అట్లా జరగాలని ఉందా లేదా? ఉందమ్మా. ఇప్పుడు మేఘం నడవడం మీకు అర్థమవుతుందా? మేఘం ఆగిపోవడం, మీ ఆత్మీయ జీవితంలో దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు ఆత్మీయ జీవితం దేవుడు మీతో లేడు అనే స్పర్శ మీకు అర్థమవుతుందా? అవుతుందా లేదా? అవుతుందమ్మా. దేవుడు నాతో ఉన్నాడు అని తెలుస్తుంది, దేవుడు నాతో లేడు అని మీకు తెలుస్తుందా? స్పర్శ ఉందా మీకు? ఇశ్రాయేలు చూడండి, మేఘం చూసేటోళ్ళు అంటే పైనే చూసేటోళ్ళు. గురి దేని మీద? మేఘం మీద అని చెప్పండి. దేని మీద గురి? 16వ సంకీర్తన 8వ చరణంలో 16వ సంకీర్తన 8వ చరణం చూడండి. గురి దేని మీద పెట్టాలి మనం? 16వ సంకీర్తన 8వ చరణంలో సదాకాలం యెహోవా యందు నా గురిని నిలిపించున్నాను. చూసిరా? గురి ఎక్కడ ఉండాలి? దేవుని మీద గురి పెట్టాలి. అర్థమైందా? మీ ప్రయాణం సఫలం అవ్వాలంటే నీ గురి దేవుని మీద ఉండాలి. ఉపవాసములు ఉంటే మీ ధ్యానము మీ ధ్యాస దీని మీదనే ఉండాలి. దేని మీద? ఉపవాసం మీద దేవుని మీదనే ఉండాలి. ఉంటే అది సఫలమవుతుంది. ఉపవాసం ఉండి వేరే ధ్యానంలో ధ్యాసలో సినిమాలో షికార్లకు వెళ్ళిపోతే మీ ఉపవాసము మీ ప్రయాణం సఫలం కాదు.
ఉపవాసం ఉన్నారంటే దేవుని మీదనే దృష్టి పెట్టాలి, దేవుని మీద గురి పెట్టాలి. మీ ఉపవాసం మీద, ప్రార్థన మీద, యాచల మీదనే దృష్టి పెట్టాలి. అప్పుడు మీ ప్రయాణం, మీ ప్రార్థన దేవుడు సఫలము చేస్తాడు. మీ గురి దేని మీద ఉండాలి తెలుసా? దేవుని మీద ఉండాలి. దేని మీద? దేవుని మీద. చేస్తున్న ఉపవాస ప్రయాణంలో మీ భక్తి, మీ మనసంతా కూడా దేవుని మీద కేంద్రీకృతం చేయాలి, దేవుని మీదనే పెట్టాలి. అప్పుడు మీ ప్రయాణం సఫలమైంది. ఇశ్రాయేల్ని ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి? మేఘం ఒకటి నడిపిస్తుంది. ఒక అద్భుతం చూడండి, మేఘం నడిపిస్తుంది. ఈ మేఘం గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తాడు, ఆ మేఘం ఎవరో కాదని, ఆయన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందరంటే ఒక బండగా నడిచాడు. అర్థమైందా? ఆయన క్రీస్తు. దేవుడు మీతో ఉందురుగాక. స్తోత్రం చెప్పండి. మేఘం మీతో నడుస్తున్న స్పర్శ మీకు ఉంటుందా? ఉంటుందా? పైగే చూడంగా అసలు ఏడ స్పర్శ ఉంటుంది. అమ్మ చనిపోయినప్పుడు ఎట్లా ఉండే పైన? అమ్మ ఉంది, ఆ స్పర్శ అర్థమైందా మీకు? మీకు ఇంకా అర్థం కాదు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి, త్వరగా చదవాలి, టైం అయిపోయి. ఇంత గొప్ప సాక్షి సమూహము చూసిరా, మేఘం వలె మనల్ని ఆవరించి ఉందంట. ఏం ఆవరించి ఉందండి? మేఘం వలె. అర్థమైందా? మేఘం మనల్ని ఆవరించి ఉందంట. ఆ స్పర్శ మీకు అర్థమవుతుందా అంటున్నా? అయితే స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. రెండవది, ఎవరు నడిపిస్తున్నారమ్మా? మేఘం నడిపిస్తుంది. చెప్పండి, మేఘం నడిపిస్తుంది. ఒక పాయింట్ చెప్తా, బరాబర్ టైం అయిపోయింది. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 20వ వచనం చదవండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 20వ వచనం. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. సంఖ్యాకాండం అమ్మా, సంఖ్యాకాండము 9:20. చదవండి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. రెండో పాయింట్ చెప్పి ముగిస్తా. యెహోవా నోటి మాట చొప్పున నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పున ప్రయాణము చేసిరి. ముగిస్తా. ఆఖరి పాయింట్. ఇప్పుడు ఒకటి ఇంట్రడక్షన్లో ఉపాధిఘాతంలో దూతలు నడిపించారు. తర్వాత పాయింట్ ఒకటిలో మేఘం నడిపించింది. ఇప్పుడు ఆయన నోటి మాట మనల్ని నడిపిస్తుంది. ఏం నడిపిస్తుంది? ఆయన నోటి మాట. యెహోవా నోటి మాట చొప్పున వారు ఏం చేశారంట? చెప్పండి, నడిచిరి. యెహోవా నోటి మాట చొప్పున వాళ్ళు ఏం చేసిరంట? నడిచిరి. నోటి మాట చొప్పున ఆగిపోయారు. ఇట్లా చూసిరా. మూడో పాయింట్ ఏంటంట? నోటి మాట చొప్పున మనం ప్రయాణం చేయాలి. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి, దేవుడు ప్రయాణం చేయమంటే చేయాలి, ఆగమంటే ఆగిపోవాలి, అంతే. అర్థమవుతుందా? నీ ప్రయాణములో, నీ ఆత్మీయ జీవిత శారీరకమైన ప్రయాణంలో దైవ చిత్తం ఉందా లేదా తెలుసుకోవాలి. దేవుడు సెలవిస్తాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, ఆగిపోమంటే ఆగిపోవాలి, సాగిపోమంటే సాగిపోవాలి. ఆయన నోటి మాట చొప్పున మీరు ప్రయాణం చేయాలి. ఎట్లా? నోటి మాట చెప్పండి. నోటి మాట చొప్పున మీరు ప్రయాణం చేయాలి. మీ ప్రయాణం ఎటువంటిదంటే శక్తికి మించిన ప్రయాణం చేయాలి. అర్థమైందా? మీకున్న శక్తి సరిపోదు, అందుకే మీతో దూతలు ఉండాలి, మీకు పైన మేఘం ఉండాలి. అప్పుడు దేవుని మాట మీతో ఉంటే మీకు శక్తి వస్తుంది. మీరు శక్తికి మించిన ప్రయాణం చేయాలంటే దేవుని మాట మీద మీరు ఆధారపడాలి. హల్లెలూయా. పూర్వం రాజులు వచ్చేటోళ్ళు ఎవరి దగ్గరికి? ప్రవక్తల దగ్గరికి. ఏం చెప్పేటోళ్ళు? మేము యుద్ధానికి వెళ్తున్నాం, వెళ్ళాలా వద్దా? ఎవరిని అడుగుతుర్రు వాళ్ళు? అమ్మా, ప్రవక్తలు అంటే దేవుణ్ణి అడుగుతుర్రు. యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళమంటే వెళ్తాం, వద్దంటే ఆగిపోతాం. రాజులు ఎవరి మీద ఆధారపడుతుర్రు? దేవుని మీద ఆధారపడుతురు, దేవుని మాటల మీద ఆధారపడుతురు. మనం కూడా దేవుని మాటల మీద, దేవుని మీద ఆధారపడితే మన ప్రయాణం సఫలమవుతుంది. చాలామంది విఫలమవుతారు, తిరిగి వస్తుర్రు. చాలామంది విఫలమవుతారు, లాస్ అవుతారు, నష్టపోతుంటారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు వాళ్ళకి సెలవు ఇవ్వడు. వాళ్ళ ప్రయాణం అది సుఖకరంగా ఉండదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఉండడు కాబట్టి. పూర్వం చూడండి, ప్రవక్తలు సెలవిస్తారు, వెళ్ళమంటే వెళ్ళిపోయేటోళ్ళు, ఆగమంటే ఆగి. ఏంటది? యెహోవా నోటి మాట చొప్పున ప్రయాణం నీది సాగాలి. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో
రూతు గ్రంథంలో మనం చదువుతాం. నయోమి బెత్లెహేం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. దేవుడు చెప్పలేదు. ఈమె ప్రయాణం సాగింది, వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు ఉన్నారు. ఎంతమ్మా? 10 సంవత్సరాలు ఏదో సాధించడానికి, ఏదో సంపాదించడానికి అని వెళ్ళిపోయారు. ఏమయ్యారు తెలుసా? సర్వము కోల్పోయారు. సెలవిచ్చిండు ఆ దేవుడు. నోటి మాట చొప్పున చెప్పిండు ఆ దేవుడు. నువ్వు అడగాలి దేవుని, ప్రభా నేను పోవాలా వద్దా, నేను సాగాలా వద్దా, నువ్వేం చేయాలమ్మా చెప్పండి. ఇవి అడగవు, అస్సలు అడగవు. ఏమడుగుతావు? నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, నాకు రోగం ఉంది ప్రభువా, ఇవి అడిగేదమ్మా. ఏమడగాలి? దైవ చిత్తానుసారంగా నడిపింపు కోసం మనం దేవుని అడగాలి. ఇప్పుడు 3వ పాయింట్ మీరు జాగ్రత్తగా వినురు. ఏంటంటే యెహోవా నోటి మాట చొప్పున మనం ఏం చేయాలంటే ప్రయాణం చేయాలి. ఏం చేయాలి? నోటి మాట చొప్పున ప్రయాణం చేయాలి. దేవుడు సెలవిచ్చిన అంతే. అబ్రహాం గారు 12వ అధ్యాయంలో బయలుదేరి ప్రయాణం మొదలుపెట్టిండు. ఏ ప్రయాణం అది? ఆత్మీయ ప్రయాణం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవక్త కూడా ఎలీషా చూడండి ప్రార్థనతో ప్రయాణం మొదలుపెట్టింది. దేవుడు చెప్పిండు ఈ ప్రాంతానికి వెళ్ళిపో, కేరేతు దగ్గరికి వెళ్ళిపో అనగాని వెళ్ళిపోయాడు. అంతే. దేవుడు మాట సెలవిచ్చాడు, మాట చొప్పున వెళ్ళిపోయాడు. అక్కడ ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. వాగు ఉంది. ఏముందమ్మా? నీటి వాగు. అక్కడ ఏం చేశాడు? ప్రార్థన. దేవుడు ఏం చేశాడు? కాకుల ద్వారా చెప్పండి. అంటే ఏం పంపిండు? కాకుల ద్వారా ఆహారం ఏం పంపిండు? అదే ఏం పంపిండు అంటున్నా? మాంసము, రొట్టెలు పంపిండా లేదా? మరి ఎట్లా ఎందుకు పంపిండు అంటే గా ప్రవక్త దినాలనుకుండా అంతే. చూసారా? ప్రవక్త దేవుని దగ్గర అడిగిండు, దేవుడు సెలవిచ్చిండు, వెళ్ళిపోయారు. ఆ మార్గం ఎట్లా ఉంటుంది అంటే ఆ ప్రయాణం చూడాలి. ఏం తినాలో దేవుడు ఇస్తూనే పోయిండు. ఏమైనా తక్కువైందా? ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు ఏమైనా తక్కువైందా? చూసిరా? మరి ఎట్లా వాళ్ళకి ఏం తక్కువ కాక ప్రయాణం సఫలమైందంటే వారి ప్రయాణంలో దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు ఉన్నారు, మేఘం ఉంది. దేవుడు మాట చొప్పున ప్రయాణం చేసి. నేను ఒకటే చెప్తున్నా, ఈ 40 దినాలు ఉపవాసం ఈ ప్రయాణంలో దేవుడు మీ ప్రయాణం సఫలం చేయును గాక. దేవుడు మీ ప్రయాణం సఫలం చేయాలంటే ఒకటి దూతలు ఉండాలి, రెండోది మేఘం ఉండాలి, మూడోది దేవుని మాట మీతో కూడా ఉండాలి. ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఒక చిన్న ప్రార్థన. రేపటి ఉపవాస దినం కొరకు సిద్ధపడదాం. ఈ దినం ఉపవాసాన్ని ప్రభు ముద్రించులాగా, ఈ దినం నీ ఉపవాసాన్ని ప్రభు అంగీకరించులాగా ఒకే 1 నిమిషం సమయం ఉంది సంగమా. 1 నిమిషం 2 చేతులు పైకెత్తండి. ప్రభా, ఇంతకాలం నేను నడిచాను అనుకున్నానయ్యా. నేను కాదు ప్రభా, మీరు మమ్మల్ని నడిపించారు. నేను కాదు ప్రభా, మీరు నన్ను నడిపించారు. నీ దూతలు పంపించారయ్యా. మార్గం సరళం చేస్తున్నారయ్యా. మార్గం మధ్యలో ఎన్నో రోధనలు, శోధనలు, ఇబ్బందులు ఉన్నాయా. వాటన్నిటి నుండి తొలగిస్తున్నారయ్యా. దూతలు నాకు ముందుగా నడుస్తున్నారయ్యా. నీ దూతలు మమ్మల్ని కాపాడుతున్నారయ్యా. నీ దూతల చేత మేము నడిపించబడుతున్నామయ్యా. 91:11 ప్రకారంగా నాయనా నీ దూతలు మమ్మల్ని కాపాడి మా మార్గం సరళం చేసి మమ్మల్ని గమ్యం చేరుస్తున్నారయ్యా. నీ దూతలు మాకు అవసరం ప్రభా. మా శక్తి సరిపోదు నైనా, మా శక్తికి మించిన ప్రయాణం చేయాలి ప్రభా. దూతలు పంపించండి ప్రభా. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, ఉపవాస యాత్రలో ప్రభా మా ప్రయాణంలో దూతలు ఉందురు గాకనైనా. నీ మాతో కూడా మేఘం ఒకటి నడుచును గాక ప్రభా. ఆ మేఘం మమ్మల్ని ఆవరించి ఉండడం మేము చూచుదుము గాక ప్రభా. ఆ మేఘం మమ్మల్ని నడిపించును గాక ప్రభా. నీ మాట చెప్పునయ్యా. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నీ మాట కొరకు ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ప్రభా నీ మాట మీదనే దృష్టి ఉంచావు. నీ మాట మీదనే ఆశ పెట్టుకొని ఉన్నామయ్యా. మాట సెలవు ఇవ్వండి. నీ మాట సెలవు ఇవ్వండి ప్రభా. మీరు మాట సెలవు ఇవ్వండి ప్రభా. 2 చేతులు పైకెత్తి వచ్చిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలపు ఈ దినం నీ ప్రార్థన, నీ ఉపవాసాన్ని ప్రభు సఫలము చేయును గాక. విన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిలో దీవించును గాక. విన వాక్యాన్ని బట్టి 2 చేతుల పైకెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయగల స్వామి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలపు శిలువ ధ్యానంలో మరొక దినం నీ పాదాల చెంత గడిపే ధన్యత మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన ఉపవాస దినములన్నింటిలో
ప్రభా మీరు ఉంది ముద్రించిన మీరు నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ దినం కూడా ఉపవాస ప్రార్థన ప్రభా మీరు సహాయం చేయండి. ఉపవాసంలో ప్రభా మీరు ఉండండి, ఆత్మచేత నడిపించండి ప్రభా. ఎక్కడ ఎండ దెబ్బ వెనల దెబ్బ తగలకుండా సొమ్మసిలిపోకుండా ప్రభా మేఘము కప్పి మాకు ముందర దూతలు పంపించి నీ మాట చొప్పున మా ప్రయాణం సఫలం అవును గాకని ప్రకటిస్తున్నాం. నీకు వందనాలు. ఈ దినం చేరొచ్చిన బిడ్డలందరి పక్షాన మీ సేవకునికి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ప్రతి ఉపవాసాన్ని అంగీకరించి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఐక్యత, అన్యోన్య సహవాసం ఇప్పుడున్న మనతోను లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే ప్రవేశం, సంపూర్ణ విషయం కలుగునుగాక. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్.